హైదరాబాద్లో హరీష్ రావుపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా యాడబోయే అగ్గిపేట హరీష్ రావు అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్పురా, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. హరీష్ రావుపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. నిన్నటితో తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. నిన్న ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రైతు రుణమాఫీ చేసిన తర్వాత సభా వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు రాజీనామా చేయాలనేటటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా రాత్రికి రాత్రే హైదరాబాద్ కేంద్రంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వెళ్తాయి. ఒకవైపు ముఖ్యంగా సికింద్రాబాద్ కానీ అటు ప్యారడైజ్ తో పాటు రసూల్పురా, బేగంపేట, పంజాగుట్టతో పాటు పలు ఏరియాల్లో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కూడా ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలి, వెంటనే నిన్నటితో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేసినటువంటి నేపథ్యంలో మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఫ్లెక్సీలు వేసినటువంటి పరిస్థితి. మరోవైపు హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశంలో దమ్ముంటే రాజీనామా చేయి, ఎందుకంటే రుణమాఫీ అయిపోయింది, మీరు రాజీనామా ఏడాబోయింది అనేటటువంటి అంశాన్ని కూడా ఈ ఫ్లెక్సీలో ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు అగ్గిపెట్టి హరీష్ రావు అనేటటువంటి ఫ్లెక్సీని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు హరీష్ రావు, మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు స్పందనగా హరీష్ రావు సైతం స్పందించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం నగర వ్యాప్తంగా కూడా హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వెలిసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర.